ఈరోజు నుండి వివేక చూడమని మళ్ళీ పునఃప్రారంభం చేస్తున్నాం. 320వ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది. నిరంతరము కూడా బ్రహ్మ భావనలో, బ్రహ్మనిష్టలో, బ్రహ్మ ధ్యానంలో ఉండాలని, అదే ముక్తికి దారి తీస్తుందని ఇంతవరకు చెప్పటం జరిగింది. నిరంతరము బ్రహ్మ భావనలో కనుక ఉన్నట్లయితే మన యొక్క మనస్సులో కదిలేటువంటి ఆలోచనలు, వాటికి అనుగుణంగా మనం చేసేటువంటి కర్మలు, ఆ కర్మల కారణంగా మనకు వచ్చేటువంటి కర్మఫలాలు, ఇవన్నీ కూడా అంతమైపోతాయి. ఎప్పుడైతే వాసనలు కర్మఫలాలు అంతమైపోయినాయో మనస్సు కాస్త శుద్ధమవుతుంది. మనస్సు ఎప్పుడైతే శుద్ధమైందో, అంటే వాసనాక్షయం జరిగి మనస్సు ఎప్పుడైతే శుద్ధమైందో, ఆ శుద్ధమైనటువంటి బుద్ధిలో, మనసు శుద్ధమైనప్పుడు ఆ బుద్ధిలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుడు బుద్ధి శుద్ధమై సూక్ష్మమై మనకి జ్ఞానాన్ని అందుకునేటువంటి అర్హత కలుగుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి, కొన్ని మెలకువలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబోతాము. అది ఏమిటో 320వ శ్లోకంలో చెప్తున్నారు. 320వ శ్లోకం చూడండి. దృశ్యం ప్రతీతం ప్రవిలాపయన్సం సన్మాత్రమానందఘనం విభావయన్ సమాహితః సన్ బహిరంతరం వా కాలం నయేధా సతి కర్మ బంధే బహిః అంతరం ప్రతీతం. బహిః బయట, అంతరం లోపల, ప్రతీతం కనిపించేటువంటి దృశ్యం, ఈ సమస్తమైనటువంటి జగత్ అనేటువంటి దృశ్యం ప్రవిలాపయన్సం నశించిపోతూ ఉంటే, ఎప్పుడు నశించిపోద్ది? నిరంతర బ్రహ్మభావంలో ఉన్నప్పుడు ఈ ప్రతీతమైనటువంటి జగత్తు, ఈ దృశ్యం అంతా కూడా నశించిపోతూ ఉంటే సమాహితస్సన్ నిశ్చలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడివై సత్మాత్రం ఆనందగణం సత్స్వరూపమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మను విభావయం మనస్సులో భావిస్తూ కర్మబంధే సతి కర్మఫలాల్ని కూడా అనుభవిస్తూ కాలం నయేధా కాలం గడుపు. ఎట్లా మనం కాలం గడపాలో ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. లోపల బయట కనిపించేటువంటి జగత్తు అంటే బాహ్య జగత్తు, జాగ్రత్తలో కనిపించేటువంటి బాహ్య జగత్తు, స్వప్నంలో కనిపించేటువంటి అంతర్జగత్తు, లేదా భావాల్లో కనిపించేటువంటి మనస్సులో వచ్చేటువంటి ఆలోచనల్లో కనిపించేటువంటి అంతర్జగత్తు. ఈ బాహ్య జగత్తు అంతర్జగత్తు ఏదైతే ఉందో ఈ రెండు కూడా అదృశ్యమైపోతూ ఉంటాయి, నశించిపోతూ ఉంటాయి. ఎప్పుడంటే మనం బ్రహ్మభావంలో ఉన్నప్పుడు, మనం జీవభావంలో ఉన్నప్పుడు మనకి ఇదే ప్రధానం. మనం బ్రహ్మభావంలో ఉన్నప్పుడు ఇది కాస్త నశించిపోతుంటుంది. ఇది కాస్త నశించిపోయేటప్పటికి మనసు నిశ్చలమవుతుంది. ఆ నిశ్చలమైనటువంటి మనసుతో మనం ఏం చేయాలి? ఆ పరమాత్మ ఎలాంటిది? ఆనంద స్వరూపమైనటువంటిది, సత్స్వరూపమైనటువంటిది. సత్ అంటే ఎప్పుడు ఉండేది, అంటే 3 కాలాల్లో ఉండేది. అలా 3 కాలాల్లో ఉండేటువంటి ఆ పరమాత్మని, ఆనందప్రదాయకమైనటువంటి పరమాత్మని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించేటువంటి పరమాత్మని మనస్సులో భావిస్తూ, అంటే మనం ఆ పని చేస్తూనే ఇంకేం చేయాలి? ప్రారంభం ప్రకారం మనం అనుభవించాల్సినటువంటి కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మౌనంగా అనుభవిస్తూ కాలం గడపాలి. కాబట్టి అవేం తప్పదు. అందువల్ల వాటిని అనుభవిస్తూ ఉండాల్సిందే. మనం చేయాల్సిందేదో చేస్తూ ఉండాల్సిందే. అనుభవించడమేమో ప్రారంభం, చేసేదేమో పురుషార్థం. కాబట్టి ప్రారంభంగా మనకి ఏదైతే కర్మఫలాలు సుఖ దుఃఖాలు ఉన్నాయో ఆ సుఖ దుఃఖాలను తప్పకుండా అనుభవించాలా. వాటిని తప్పించుకోవటం ఎవ్వరికీ సాధ్యం కాదు. మరైతే మనం ఏం చేయాలండి? సరే, వాటి సంగతి వదిలిపెట్టి మరి మనం ఇక్కడ చేయాల్సింది ఏం చేయాలంటే నిరంతరము కూడా పరమాత్మ భావనలో ఉండాలి.
కాబట్టి నిరంతర పరమాత్మ భావంలో ఉంటూ ఈ ప్రారంధాన్ని అలా అనుభవిస్తూ ఉండు. నిరంతర బ్రహ్మభావనలో ఉంటూ, ఎందుకంటే ఇంతకుముందు మనం యజ్ఞాన్ని ముగించేటప్పుడు చివరిలో చెప్పినటువంటి మాట ఎల్లప్పుడూ ఆత్మభావనలో ఉండు, ఆత్మనిష్టలో ఉండు అని చెప్పారు. సర్వత్రా అన్ని వేళల ఆ బ్రహ్మాన్ని నీ మనస్సులో దర్శిస్తూ ఉంటే ఆలోచనలు, ఆ ఆలోచనల కారణంగా కర్మలు, ఆ కర్మల కారణంగా వచ్చే కర్మఫలాలు, ఆలోచనల వల్ల వాసనలు, కర్మఫలాల వల్ల కర్మల వల్ల కర్మఫలాలు, ఈ కర్మఫలాలు వాసనలు ఈ రెండు కూడా మన మనస్సులో చేరి మనస్సుని గందరగోళం చేస్తూ ఉంటాయి. కాబట్టి మన యొక్క మనస్సు కనుక శుద్ధం కావాలంటే ఈ రెండు మనకు వదలాలి. కాబట్టి ఇలా మనం నిరంతరము కూడా బ్రహ్మభావనలో ఉండాలి అని చెప్పి ముగించాము. సరే, ఇప్పుడు మనం ఈ బ్రహ్మభావనలో ఉండటం వల్ల కొత్తగా వాసనలు రావు, బాగానే ఉంది. మరి అంతకుముందు ప్రారంభవశాత్తు ఉన్నటువంటి వాసనల సంగతి ఏమిటండి? మరి అవి పోతాయా? వాటిని పంపించడం వల్ల కాదు, అవి కూడా కర్మల ద్వారా ఖర్చు కావాలి. ఆ వాసనలు కూడా మన కర్మల ద్వారానే ఖర్చు కావాలి. కాబట్టి ఆ వాసనలు మనకు ఉన్నంత వరకు కూడా మనసు ఇంకా పూర్తిగా శుద్ధమైపోదు. కాబట్టి మనం బ్రహ్మభావనలో ఉంటున్నప్పటికీ కూడా ప్రబలమైనటువంటి ప్రారంభ వాసనలు ఇంకా ఉన్నాయి కనుక వాటికి తోడుగా ఈ జన్మలో అనుభవించాల్సినటువంటి కర్మఫలాలు కూడా మనకి ఉన్నాయి కనుక మరి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే అనుభవించాలి కనుక కర్మఫలాలేమో అనుభవించాలి, వాసనలేమో ఖర్చు చేసుకోవాలి. కాబట్టి పాత వాసనలు, పాత కర్మఫలాలు అవి అనుభవించాలి, ఖర్చు చేసుకోవాలి. పాత కర్మఫలాలు ఏవైతే ప్రారంభం ప్రకారం తెచ్చుకున్న కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైనా సరే అనుభవించక తప్పదు. ఎంత భక్తుడైనా, ఎంత జ్ఞాని అయినా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత తక్కువ వాళ్ళైనా ఎవరైనా సరే అనుభవించాల్సిందే. ప్రారంభ కర్మఫలాలు అనుభవించకుండా తప్పించుకునేటువంటి అవకాశం ఎవరికి కూడా లేదు. మనకి తెలుసు, రామాయణంలో దశరథుడు శ్రీరాముడికి తండ్రి, కానీ ఆయన ప్రారంభాన్ని ఆయన అనుభవించాల్సి వచ్చింది. బిడ్డలు లేకుండా కొన్ని వేల సంవత్సరాలు గడిపాడు. బిడ్డలు పుట్టిన తర్వాత ఆ రాముడి మీద విపరీతమైనటువంటి ప్రేమతో ఉన్నాడు. 16 సంవత్సరాలకే ఆ రాముడి యొక్క వియోగం వచ్చింది. ఆ వియోగ దుఃఖంతో మరణించాడు. ఎవరైనా సాక్షాత్తు శ్రీరాముడికి తండ్రి, శ్రీ మహావిష్ణువు యొక్క అంశ అయినటువంటి రాముడికి తండ్రి అయినటువంటి వాడు, ఆయనకు కూడా ప్రారంధాన్ని అనుభవించక తప్పలా. మనకి తప్పుతుందా? కనుక ఎవరైనా సరే ప్రారంధాన్ని అనుభవించాలి. మరి ఎంత పురుషార్థం చేసినా, అంటే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోచినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఏం చేసినా సరే ప్రారంధం మాత్రం అనుభవించక తప్పదు. అయితే దీన్ని ఎలా అనుభవించాలా? ఎలా అనుభవిస్తే మనకి భారం తగ్గుతుంది? అనుభవించినప్పుడు ఎలాంటి భావన ఉండాలి? ఇది మనం తెలుసుకోవాలి. ప్రారంభమేమో ఎట్లయినా అనుభవించాలి, కానీ అనుభవించేది ఏడుస్తా కాకుండా, ఏడుపు లేకుండా అనుభవించాలి. అంటే ఏం చేయాలి ఇక్కడ మార్గాలు చెప్తున్నారు. ఒకటి, సద్గురువు ద్వారా నిరంతర శాస్త్ర శ్రవణం చేస్తూ ఉండాలి. 2, తెలుసుకున్నటువంటి శాస్త్రాన్ని మననం చేస్తూ ఉండాలి. 3, అందులో వచ్చేటువంటి సందేహాలని తీర్చుకుంటూ ఉండాలి. 4, గురువు చూపించినటువంటి మార్గంలో సాధనలు చేస్తూ ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి. 5, ఈ ప్రపంచం అనిత్యమైనటువంటిదని, ఇక్కడున్నటువంటి వస్తువులు కానీ, విషయాలు కానీ, భోగాలు కానీ ఇవి శాశ్వతమైనటువంటివి కావు అని గ్రహించి, అవన్నీ దోషాలతో కూడుకున్నటువంటివేనని గ్రహించి, వాటిలో ఉన్నటువంటి దోషాలను చూస్తూ అవన్నీ మిథ్య అని భావించి మనం వాటి మీద ఆసక్తిని విడిచిపెట్టాలి. ఈ ప్రకారంగా మనం జాగ్రత్తలుగా తీసుకున్నట్లయితే అనుభవించేటువంటి ప్రారంధాన్ని అలా హాయిగా అనుభవిస్తూ ఉండవచ్చు. బయటకు కనిపించేటువంటి దృశ్య ప్రపంచమే కాకుండా ఈ దేహం, ఈ మనోబుద్ధులు, వాటి యొక్క వృత్తులు ఇవన్నీ కూడా భ్రమాత్మకమైనటువంటివనే భావించాలి.
వాటికి అసలు అస్తిత్వం లేదు. ఈ దేహం అసలు నిజమైనటువంటిది కాదు. ఈ దేహం నిజంగా లేదు, కానీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ జగత్తు కూడా లేదు, కానీ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఉన్నట్టుగా కనిపించిన దాని అసలు స్వరూపం వేరు, ఉన్నట్టుగా కనిపించిన దీని అసలు స్వరూపం వేరు. కాబట్టి అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఈ భ్రమలో నుంచి మనం తొలగాలి. మనం భ్రమలో కనుక ఉన్నామంటే అసలు స్వరూపాన్ని తెలుసుకోలేము. చీకట్లో మనం తాడును చూసి పాము అనుకున్నాం. పాము అనేటువంటి భ్రమలో ఉన్నప్పుడు ఆ పాము వల్ల మనం భయపడతా ఉంటాం. ఆ భయం మనకి ఎప్పుడు పోద్ది? ఆ భ్రమ పోతే భయం పోద్ది. ఆ పాము అనేటువంటి భ్రమ పోవాలి. పాము అనేటువంటి భ్రమ ఎప్పుడు పోద్ది? తాడు అనేటువంటి సత్యం తెలిస్తే పోద్ది. అదేవిధంగా ఇక్కడ కూడా నేను దేహాన్ని అనేటువంటి విషయాన్ని, ఈ ప్రపంచం సత్యం అనేటువంటి విషయాన్ని, ఈ రెండింటిని కూడా భ్రమగా మనం గ్రహించాలి. ఈ భ్రమ ఉన్నంతకాలం బాధలు ఉన్నాయి. ఈ భ్రమ తొలగితే మనకి బాధలు కూడా తొలగిపోతాయి. ఈ ప్రకారంగా మనం చాలా సంవత్సరాలు, చాలా జన్మలు కూడా అవసరమైతే ఈ సాధనల్ని చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటేనే ఈ బాహ్య అభ్యంతరాల్లో ఉన్నటువంటి ప్రపంచం కాస్త దృశ్య ప్రపంచం కాస్త అదృశ్యమవుతుంది, లేకుండా పోతుంది. బాహ్యంలో కనిపించేటువంటి దృశ్య ప్రపంచం, అంతరంగంలో గుర్తించేటువంటి అనుభవాలు అంటే భావనా ప్రపంచం, అంటే మన యొక్క భావాలు కూర్చో ఏదేదో ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం. ఈ భావనా ప్రపంచం, ఈ రెండు అదృశ్యమైతే తప్ప మనసు నిశ్చలంగా. ఎందుకంటే మనసుని అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి ఈ ఆలోచనలే. కాబట్టి ఈ ఆలోచనలన్నీ కూడా పోతే తప్ప మనసు ఆలోచనారహితం, భావాతీతం, ప్రశాంత నిర్వికల్ప స్థితి అనేటువంటిది రాదు. బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నంతకాలం మనసు దాని యొక్క వ్యామోహంలో చిక్కుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని కావాలనుకుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి భోగాల్ని అనుభవించాలనుకుంటుంది, ఎలాగైనా వాటిని సంపాదించుకోవాలనుకుంటుంది. కాబట్టి మనస్సు అంతా అల్లకల్లోలంగా అవుతుంది. అదేవిధంగా అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనల నుంచి, కోరికల నుంచి, వీటన్నింటి నుంచి కూడా మనం విడుదల పొందాలి. అప్పుడే ఈ అలజడి, ఆందోళన ఇవన్నీ కూడా మనకి తగ్గిపోతా ఉంటాయి. ఈ వ్యామోహంలో ఈ వ్యామోహాలన్నీ, ఈ భ్రమలన్నీ, ఈ అలజడులన్నీ, ఈ ఆందోళనలన్నీ మన మనస్సులో మనకి ఉన్నంతకాలము కూడా మనస్సు ఎప్పుడూ చెలిస్తూనే ఉంటుంది. ఈ విషయం మనకి తెలుసు. ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక విషయంతో మనస్సు అల్లకల్లోలం చేసుకుంటూ ఉంటాం. ఏదో ఒక విషయం ఎంతో కొంత మన మనస్సుని కాస్త గందరగోళం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భోగాలు కానీ, వస్తువులు కానీ, ఇవన్నీ కూడా మిథ్య, ఇవన్నీ కూడా మనకి నిజమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవి కావు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవి కాదు అని తెలుసుకొని మనం వాటి మీద ఆసక్తిని తగ్గించుకోవాలి. అంతటా బ్రహ్మాన్ని దర్శిస్తూ ఉండాలి. అలా దర్శిస్తూ ఉంటే ఈ బాహ్య ప్రపంచం, అంతరంగ ప్రపంచం రెండు కూడా అదృశ్యమైపోతాయి. ఇప్పుడు మనసు కాస్త నిశ్చలమవుతుంది. ఇలా మనస్సును నిశ్చలం చేసుకుంటూ సాధకుడు ఏం చేయాలి? ప్రశాంత జీవనాన్ని గడపాలి. దేనికోసము కూడా అర్రులు సాచకూడదు, అన్నిటి కోసం పరుగులు తీయకూడదు. అదిగో ఆ ప్రకారంగా తనను తాను కంట్రోల్లో ఉంచుకోవాలి. తాను స్వాధీనంలో, తన మనసును తాను స్వాధీనంలో ఉంచుకోవాలి. అయితే బ్రహ్మభావన కూడా ఒక భావనే కదండి, రైట్? నేను బ్రహ్మభావన చేస్తాను, బ్రహ్మభావన కూడా ఒక భావనే కదా. భావనలు ఎప్పుడు మారిపోతూ ఉంటాయి కదా. కాబట్టి బ్రహ్మభావంలో కూడా నిరంతరం ఉండటం అనేది సాధ్యం కాదు కదా, స్థిరంగా నిలవలేం కదా. అందువల్ల అప్పుడప్పుడు కూడా ఈ బ్రహ్మభావనకి దూరమై ఈ ప్రపంచాన్ని, ఈ అంతరంగాన్ని, వీటన్నిటిని కూడా నిజమని భావిస్తూ ఉంటాం. ఇలా భావించేటువంటి వాడు ఎంత సాధన చేసినా సాధకుడే కానీ సిద్ధుడు కాదు. బ్రహ్మభావన చేస్తూ ఉండొచ్చు, కానీ అందులోనే పూర్తిగా నిలబడతారా? 24 గంటలు అందులోనే ఉంటావా? ఉన్నాం. కాబట్టి మన యొక్క మనస్సు మళ్ళీ మళ్ళీ ప్రపంచం మీద పోవచ్చు. అటువంటి వాడు తప్పనిసరిగా అనుభవించాల్సినటువంటి ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించాలి. అయితే ఎలా అనుభవించాలి అంటే, ఒక చేత్తో భగవంతుడిని పట్టుకో, ఒక చేత్తో నిర్లిప్తంగా నీ కర్మఫలాన్ని అనుభవించు. ఇది మార్గం. అంటే భగవంతుడిని పట్టుకోవాలి. భగవంతుడిని పట్టుకొని అనుభవించాల్సినటువంటి సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటారు. సుఖదుఖాల లేకుండా పోవు. ఇది నాకు వద్దు అంటే పోయేవి కాదు. వాటిని ఎట్లాగో మనం అనుభవించాలి. అయితే ఆ అనుభవించేటప్పుడు ఆ భగవంతుడిని మనం
దగ్గర చేసుకోవాలి. ఆ భగవంతుడు నాకు సహాయంగా ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, కాబట్టి ఆయన యొక్క సాన్నిధ్యంలో నేను హాయిగా ఉంటాను అని భావన చేస్తూ వీటిని అనుభవిస్తూ ఉండాలి. ఇది భగవంతుడిని పట్టుకోవడం. భగవంతుడిని పట్టుకోవడం అంటే ఏం లేదు, నిరంతరం కూడా తన స్వరూపంలో తాను ఉండటానికి ప్రయత్నం చేయాలి. అయితే మరి భగవంతుడిని పట్టుకోవాలంటే భగవంతుడు ఎలాంటి వాడో తెలియాలిగా. అది తెలియటానికే ఇక్కడ 2 పదాలు చెప్పారు. ఒకటి సత్, 2 ఆనంద స్వరూపం. సత్ అంటే ఏమిటి? 3 కాలాల్లో ఉండేదాన్ని సత్ అన్నారు. ఇంతకు ముందు ఉండాలి, ఇప్పుడు ఉండాలి, ఇక ముందు ఉండాలి. అలా ఏదైతే ఉందో దాన్ని సత్. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది అసత్. ఇప్పుడు మన శరీరం ఉంది, అసత్. ఎందుకంటే పుట్టక ముందు శరీరం ఉందా? లేదు, ఇప్పుడు ఉంది. కానీ పోయిన తర్వాత, దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇంక శరీరం ఉంటుందా? ఉండదు. అలాగనే ఇంద్రియాలు, అలాగనే మనస్సు, అలాగనే బాహ్య జగత్తు. సృష్టికి ముందు జగత్తు ఉందా? లేదు, ఇప్పుడుంది. కానీ ప్రళయం తర్వాత ఈ సృష్టి ఉండదు. అందువల్ల ఇవన్నీ కూడా అసత్. అసత్ అంటే మార్పులు చెందుతూ ఉండి, ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు లేకుండా పోతా ఉంది. కానీ సత్ అంటే ఎల్లప్పుడూ కూడా ఉండేటువంటిది. ఆ ఎల్లప్పుడూ మారకుండా ఉండేటువంటిదే చైతన్యం. అదే ఆత్మ చైతన్యం, అదే బ్రహ్మ చైతన్యం, అదే పరమాత్మ చైతన్యం. మారుతూ ఉండేటువంటి ఈ జగత్తుకి మారకుండా ఉండేటువంటిది ఆధారంగా ఉంది ఆ చైతన్యం. కాబట్టి ఆ మారకుండా ఉండేటువంటి చైతన్యమేమో సత్తు, మార్పులు చెందుతూ ఉండేటువంటి ఈ దేహాదులేమో అసత్. అంటే ఏముందండి ఇక్కడ? దేహం మారుద్ది, ఇంద్రియాలు మారిపోతుంటాయి, మనసు మారిపోతుంటుంది, బుద్ధి మారిపోతుంటుంది, ప్రాణాలు మారిపోతుంటాయి, అన్నీ మారిపోతూ ఉంటాయి. మారకుండా ఉండేది ఏంటంటే ఈ మార్పులు చెందే వాటికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం. ఏ చైతన్యం కారణంగా ఈ దేహం పనిచేస్తుందో, ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయో, ఈ మనసు పనిచేస్తుందో, ఈ బుద్ధి పనిచేస్తుందో, అదిగో ఆ చైతన్యమే పరమాత్మ, అదే ఆత్మ, అదే నేను. కాబట్టి నేను దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, వీటన్నిటికీ వేరుగా ఆధారంగా ఉన్నటువంటి ఆత్మను అనేటువంటి భావాన్ని నిరంతరం కూడా మనం కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. కాబట్టి ఆ నేను ఎవరిని అనేటువంటి విషయాన్ని ఎల్లప్పుడూ మర్చిపోకుండా, ఈ బుద్ధికి చైతన్యాన్ని ఇచ్చేటువంటిది, ఈ శరీరముల బుద్ధులకి వేరుగా ఉన్నటువంటిది అటువంటి ఆత్మను నేను అని నిరంతరము కూడా ఉండాలి. అది సత్. 5 సంవత్సరాల వయసులో ఆటలాడుకునేటప్పుడు నా బుద్ధిలో ఉన్నటువంటి ఆలోచనలు నేను తెలుసుకున్నాను. 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా బుద్ధిలో ఉన్న ఆలోచనలు నేను తెలుసుకున్నాను. 40 సంవత్సరాల వయసులో నా బుద్ధిలో ఉన్నటువంటి ఆలోచనలు నేను తెలుసుకుంటున్నాను. 5 సంవత్సరాలప్పుడు ఆలోచనలు 20 సంవత్సరాలప్పుడు లేవు, 20 సంవత్సరాలప్పుడు ఆలోచనలు 40 సంవత్సరాలప్పుడు లేవు. ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి, అంటే మనసు మారిపోతూ ఉంది. కానీ ఆ నేను, ఈ నేను, ఈ నేను, అన్ని నేను ఒకటి. నేను మాత్రం మారకుండా ఉంది. ఆలోచనలు అయితే మారుతున్నాయి, కానీ ఆలోచనలు తెలుసుకునేటువంటి నేను మాత్రం మారటం లేదు. ఇప్పటికీ, అప్పటికి, ఎప్పటికీ ఆ నేను మాత్రం అలాగే ఉంది. కాబట్టి జాగ్రత్త అవస్థలో అనుభవాలు పొందుతున్నటువంటి విశ్వని నేను చూస్తున్నా సాక్షిగా. స్వప్నంలో అనుభవాలు పొందుతున్నటువంటి తైజస్సుని, స్వప్న ప్రపంచాన్ని చూసేటువంటి స్వప్న పురుషుడైనటువంటి తైజస్సుని నేను సాక్షిగా చూస్తున్నా. అలాగే సుషుప్తిలో ఏ అనుభవాలు పొందకుండా ఉన్నటువంటి ప్రాజ్ఞుణ్ణి నేను సాక్షిగా చూస్తూ ఉన్నా. ఈ ముగ్గురిని కూడా నేను ఒకే విధంగా ఉండి చూస్తూ ఉన్నా. కనుక నేను సత్. మరి అదో ఆ విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు మారిపోతూ ఉండేటువంటి వాడు. కాబట్టి నేను సత్యస్వరూపుణ్ణి, అంతేకాదు అద్వైతమైనటువంటి ఆనంద స్వరూపుణ్ణి కూడా. నేను నిరంతరము ఆనంద స్వరూపుణ్ణి అయినప్పటికీ కూడా మనస్సు ఎప్పుడైతే నన్ను కప్పేసిందో ఆనందం నాకు లేకుండా పోతాం. మనసు అడ్డు జరిగిందా ఆనందం వ్యక్తమవుద్ది. ఇదే ఇక్కడే చాలామంది పొరపాటు పడేది ఏమిటంటే ఆనందం అనేటువంటిది బయట ఉన్నటువంటి వస్తువుల్లో నుంచి మనకు లభిస్తుందని అనుకుంటారు. ఆనందం ఎప్పుడు కూడా బయట ఉన్నటువంటి వస్తువుల్లో నుంచి లభించదు. ఎందుకంటే ఆ బయట ఉన్నటువంటి వస్తువు అందరికీ ఒకే రకమైనటువంటి ఆనందాన్ని కనుక ఇచ్చినట్లయితే ఆనందం ఆ వస్తువులో ఉందని ఒప్పుకుంటాం. కానీ అలా లేదే. నువ్వు కనుక ఒక ఇల్లు కనుక కట్టుకుంటే ఆ ఇంట్లో ఉంటే నీకు ఆనందం. అదే ఇల్లు ఇంకొకటి చూస్తాడు,
అబ్బే ఇట్టాటింట్లో అసలు మనుషులు ఎట్టుకుంటారు అని అంటాడు వాడు. వాడు ఒక ఇల్లు కట్టుకుంటే వాడింటి చూసి ఇంకోడు అంటాడు ఈ ఇల్లు అసలు ఎందుకు పనికిరాదు, అసలు ఏముందండి దీంట్లో గొప్పతనం అని అంటాడు. అంటే ఒకడికి ఆనందాన్ని ఇచ్చినటువంటి ఇల్లు ఇంకోటికి ఆనందాన్ని ఇవ్వటలా, ఒకడికి ఆనందాన్ని ఇచ్చినటువంటి సీటు ఇంకోటికి ఆనందాన్ని ఇవ్వటలా, ఒకడికి ఆనందాన్ని ఇచ్చినటువంటి సంఘటన ఇంకోటికి ఆనందాన్ని ఇవ్వటలా, ఒకడికి ఆనందాన్ని ఇచ్చినటువంటి వస్తువు ఇంకోటికి ఆనందాన్ని ఇవ్వటలా. అంటే ఆనందం వస్తువులో లేదు. మరి ఎక్కడుంది ఆనందం? నీలో ఉంది, నువ్వే ఆ ఆనందానివి. మరి అయితే నేను ఎందుకంటే ఆనందాన్ని పొందటం లేదు, ఎందుకు ఆనందాన్ని పొందటం లేదు అని అంటే నీ మనస్సులో ఏదో ఒక దాని మీద ఒక కోరికను ఎప్పుడైతే పెట్టుకున్నావో ఈ ఆనందాన్ని ఆ కోరిక కప్పేసింది. ఎప్పుడైతే కోరిక తీరిందో ఆ కప్పేసినటువంటిది ఏదైతే ఉందో అది కాస్త తొలుగుద్ది పక్కకి. అంటే నువ్వు మామూలుగా ఆనంద స్వరూపానివి, నువ్వు ఆత్మవి కాబట్టి ఆ మామూలుగానే ఆనంద స్వరూపానివి. ఆనంద స్వరూపమైనటువంటి నువ్వు ఒక ఆలోచన చేయగానే ఆనందం పొంది, ఒక సంఘటన జరగగానే ఆనందం పొంది, అయ్యో నేను ఇట్లా అనుకున్నానే అట్లా జరిగిందే అనుకోవటం తోటి నీ ఆనందం పొంది. ఎందుకని పోతుంది అని అంటే అలా అనుకునేటువంటి మనస్సు ఆనందానికి అడ్డం వచ్చింది, ఆ ఆత్మకి అడ్డం వచ్చింది. ఆ అడ్డం ఎప్పుడైతే తొలగిందో మళ్ళీ ఆనందం నీకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఆనందం అనేటువంటిది ఆ వస్తువు వల్ల రావట్లేదు, ఆ వస్తువు కావాలనేటువంటి భావనతో ఆనందం పోయింది. ఆ భావన తొలిగితే ఆనందం అనేటువంటిది వస్తుంది. అందుకని ఈ దుఃఖాలు, బాధలు, ఆనందాలు ఇవన్నీ కూడా వస్తువులకి సంబంధించినటువంటివి కాదు. ఇలా బ్రహ్మాన్ని, ఆత్మని అయినటువంటి నన్ను నేను గుర్తించడానికి సూచించినటువంటి పదాల ద్వారా విచారణ చేయాలి. ఇక్కడ చెప్పింది రెండే పదాలు, ఒకటి సత్, రెండవది ఆనంద స్వరూపం. ఇలా మనకి పరమాత్మని గురించి వర్ణించినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, సూచించినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం విచారణ చేస్తూ ఉండాలి, నిధిధ్యాసన చేస్తూ ఉండాలి. అలా చేస్తూ నిరంతరం కనుక మనస్సు ఆ భావన చేస్తూ ఉన్నట్లయితే మన యొక్క స్వరూపంలో మనం నిలిచిపోతాం. లేదా ఈ దేహం లేదా మనస్సు అనుభవించేటువంటి ఈ ప్రారంభ కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా శాంతంగా అనిపిస్తాయి. ఎప్పుడు మనస్సు పరమాత్మతో అనుసంధానమై ఉన్నప్పుడు, మనసు పరమాత్మ దగ్గర ఉన్నప్పుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖాలను కూడా మనం పెద్దగా పట్టించుకోకుండా అలా శాంతంగా అనుభవించడం అనేటువంటిది జరుగుతుంది. నవ్వుతూ కష్టాలని భరించవచ్చు. నీ ఆత్మీయులకు కలిగినటువంటి కష్టాలని నువ్వు ఎట్లయితే దూరంగా ఉండి చూస్తున్నావో అలాగే నీకు వచ్చినటువంటి కష్టాలను కూడా నువ్వు వేరై వాటిని సాక్షిగా చూస్తూ ఉంటావు. అప్పుడే హాయిగా ఆనందంగా నువ్వు అనుభవించగలుగుతావు. కాబట్టి ఇలా ఆత్మస్మరణ, ఆత్మభావన, బ్రహ్మభావన చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా భగవంతుడు నాకు ప్రసాదించినటువంటి ప్రసాదంగా మనం భావించి ఓ చేత పరమాత్మను పట్టుకొని ఓ చేత ప్రారంధాన్ని అనుభవించాలి అని ఇక్కడ శంకరాచార్య వారు మనకి ఈ విషయాన్ని అద్భుతంగా తెలియజేస్తుంటారు. అయితే సదా బ్రహ్మాన్ని స్మరిస్తూ ఉండాలన్నారు కదా, అలా బ్రహ్మాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటేనే మనసు నిశ్చలమవుతుందన్నారు కదా. మరి ప్రారంధాన్ని అలా సాక్షిగా చూస్తూ శాంతంగా అనుభవించాలని అంటున్నారు కదా. ఇవన్నీ జరగాలంటే ఒక క్షణం కూడా మనం పరమాత్మను మర్చిపోకుండా ఉండాలి. పరమాత్మను మర్చిపోయావా ప్రపంచంలో పెట్టిపోతాం. అందుకనే పరమాత్మని మర్చిపోతే మాయ వచ్చేస్తుంది. మాయ మనలో మన దగ్గరికి రాకుండా ఉండాలంటే పరమాత్మను మనం అడ్డు పెట్టుకోవాలి. అందుకని నిరంతరం పరమాత్మని కనుక మనం మర్చిపోకుండా ఉండాలి అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోకూడదు. ఎందుకని మర్చిపోకూడదు, ఎందుకని మర్చిపోకూడదో తర్వాత శ్లోకాలు చెప్తున్నారు. 321వ శ్లోకాన్ని చూడండి. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్య కదాచన. ప్రమాదో మృత్యురిత్యాహ భగవాన్ బ్రహ్మణః సుతః. బ్రహ్మనిష్టాయాం, బ్రహ్మనిష్టలో ప్రమాద మరపు
మర్చిపోవటం కదాచన ఎప్పుడూ కూడా నా కర్తవ్య పనికిరాదు. బ్రహ్మనిష్ట అనేటువంటి దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదట. ఎవరంటున్నారు? ఎందుకంటున్నారు? ప్రమాదో మృత్యు ఇది. ప్రమాదం అంటే మర్చిపోవటం మరణంతో సమానమని భగవాన్ బ్రహ్మణస్తుత. అదిగో బ్రహ్మదేవుడి యొక్క కుమారుడు సనత్ సుజాతుడు అంటున్నాడు. ఆ మాటలు శంకరాచార్యుల వారు మనకి తెలియజేస్తూ ఉంటారు. ఏమన్నా నిజంగా ఆయన అన్నాడా అనలేదండి? అన్నాడు. ఆ విషయం కూడా మనం రుజువులతో తెలుసుకోవచ్చు. ఎవరైనా బ్రహ్మమానస పుత్రులు ఉన్నారు నలుగురు, సనక సనందనాథులు. అందులో సనత్ సుజాతుడు అనేటువంటి ఆయన చెప్పాడు, మరపు మరణంతో సమానం అన్నాడు. ఏం మరపు? నువ్వు ఇంట్లో పెట్టినటువంటి డబ్బుల గురించో లేకపోతే తాళ చేతుల గురించో ఆ మరపు కాదు. భగవంతుడిని మర్చిపోవటం, బ్రహ్మభావాన్ని మర్చిపోవటం, నీ స్వరూపాన్ని మర్చిపోవటం, అది మరణంతో సమానం అని అంటున్నాడు. ఎందుకంటున్నాడు అంటే ఆ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. జ్ఞానైనటువంటి వాడు అంటే ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నటువంటి వాడు ఒక్క క్షణం కూడా బ్రహ్మనిష్టలో ఉండకూడదు. బ్రహ్మనిష్టలోనే ఉండాలి. బ్రహ్మనిష్టని మర్చిపోకూడదు. అయితే బ్రహ్మనిష్ట అంటే ఏమిటి? ఎప్పుడూ బ్రహ్మభావంలో ఉండటమే బ్రహ్మనిష్ట. బ్రహ్మములో నిష్ట కలిగి ఉండటం అంటే నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావనలో ఉండటం. కాబట్టి బ్రహ్మభావన అంటే సాకార రూప భగవంతుడిని ధ్యానించడం కాదు, నిరాకార నిర్గుణ రూప భగవంతుడిని. ఎందుకనంటే వివేక చూడమని ఆ స్థాయిని దాటి వచ్చాం. వివేక చూడమణిలో మొదటి పార్ట్ వరకే సాకార సగుణం, ఇకంతా నిరాకార నిర్గుణం. ఎందుకనంటే పరమాత్మకి దగ్గర కావాలి. పరమాత్మ అంటే ఏదో రూపంతో, ఏదో 4 చేతులతోటి, రకరకాల ఆయుధాలతోటి బాగా ఒంటి నిండా సొమ్ములు వేసుకున్నటువంటి ఆయన కాదు పరమాత్మ అంటే. పరమాత్మ అంటే దేహమే లేదు, ఆయన నిరాకారుడు, ఒక ఆకారం లేదు, నిర్గుణుడు, గుణాలు లేవు, ఆయన సర్వవ్యాపి, అంతటా ఉండేటువంటి వాడు. ఆయనకి ఇంద్రియాలు లేవు, చెవులు లేవు, కళ్ళు లేవు, ముక్కు లేదు, నోరు లేదు, మనసు లేదు, బుద్ధి లేదు. ఆయన పరమాత్మ అంటే ఆయన ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయనకి చెప్పినటువంటి, ఆయనకి సూచించినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాల ద్వారా వాటిని మనం మననం చేసి, వాటిని మనం విచారణ చేసి ఆ పరమాత్మ యొక్క స్థితిని మనం ఊహించుకోవాలి. కాబట్టి అందరిలోనూ, అన్ని ప్రాణుల్లోనూ అంతర్యామిగా ఉన్నటువంటి వాడు పరమాత్మ. నిత్యము నిరంతరము కూడా ప్రకాశిస్తూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి ప్రకాశంతో, స్వయం ప్రకాశంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆ పరబ్రహ్మాన్ని నేనే, ఆ పరమాత్మ నేను. ముందు పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నేనంటే ఏమిటో తెలుసుకోవాలి. నేను పరమాత్మ రెండు ఒకటేనని తెలుసుకోవాలి. అప్పుడు నేనే పరమాత్మని అని తెలుసుకోవాలి. కాబట్టి ఇలా అన్నీ తెలుసుకున్నప్పుడే ఆ పరమాత్మని నేను అనేటువంటి భావన కలుగుద్ది. అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన కలుగుద్ది. కాబట్టి ఆ భావనలో, ఆ స్థితిలో అలా ఉండిపోతే అది బ్రహ్మనిష్ట. ఇప్పుడు అన్ని సందర్భాల్లో కూడా ఎలాగైతే నేను మనిషిని అని మనం అనుకోకుండానే అనుకుంటున్నామో, అలాగే నేను బ్రహ్మాన్ని అని అనుకోకుండానే అనుకోవాలి. కావాలని అనుకునే పని లేదు, కానీ అట్లాగే ఉండిపోవాలి. అది స్థిరమైనటువంటి నిశ్చయం కావాలి. అలా కనుక ఉన్నట్లయితే నేను సర్వవ్యాపకమై, సర్వాంతర్యామినై, నిరాకారునై, సచ్చిదానంద స్వరూపుణ్ణై ఉన్నటువంటి బ్రహ్మాన్ని అని దృఢ నిశ్చయం కలుగుతుంది. ఈ భావన అప్పుడప్పుడు ధ్యానం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు, లేదా ఇట్లా కూర్చొని శ్రవణం చేసేటప్పుడు కాకుండా మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, కూర్చున్నా, నిలుచున్నా, మాట్లాడుతున్నా, పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్నన్, అస్నన్, గచ్చన్, స్వపన్, శ్వసన్, ప్రలపన్, విసృజన్, గృహణన్, ఉన్మిషన్, నిమిషన్ అపి, ఇలా అన్ని సందర్భాల్లో కూడా అలా నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావనలో మనం ఉంటున్నాం. ఏ పని చేస్తున్నా, ఏ కాలంలో ఉన్నా, ఎవరితో మాట్లాడుతున్నా, తింటున్నా, తిరుగుతున్నా, ఇలా ఆ బ్రహ్మ భావన స్థిరపడినట్లయితే అంతటా ఉన్నది ఆ బ్రహ్మమే. కాబట్టి అందరిలోనూ ఆ బ్రహ్మమే
ఉన్నది కాబట్టి అంతటా అన్నింటా ఆ బ్రహ్మాన్ని దర్శించవచ్చు. ఎందుకంటే బ్రహ్మం చైతన్యం కాబట్టి ఎవరిని చూసినా దేన్ని చూసినా చైతన్యం లేకుండా ఎక్కడుంటుందా చైతన్యం అంటే. మనం ఒక పురుగును చూడవచ్చు, మనం ఒక పావును చూడవచ్చు, మనం ఒక ఆవును చూడవచ్చు, మనం ఏనుగును చూడవచ్చు, మనం మనిషిని చూడవచ్చు, ఒక చెట్టును చూడవచ్చు. అన్నింటిలో చైతన్యం ఉంది. కాబట్టి ఈ చైతన్యం ఏదైతే ఉందో అదే అసలైనటువంటి వస్తువు. అంటే మన యొక్క దృష్టి మారాలి. మనం బాహ్యంగా కనిపించేటువంటి కొండని కాకుండా ఈ కొండకి ఆధారంగా మట్టిని మనం దర్శిస్తూ ఉండాలి. నగరి కాకుండా బంగారాన్ని దర్శించాలి, అలని కాకుండా సముద్రాన్ని దర్శించాలి. కాబట్టి పై నామరూపాలతో కూడినటువంటి దేహేంద్రియాలని కాకుండా ఈ దేహేంద్రియాలకు ఆధారమైనటువంటి ఆ పరమాత్మను దర్శించాలి. అటువంటి పరమాత్మను దర్శించేటువంటి శక్తి మనకి ఎప్పుడు వస్తుందంటే నిరంతర బ్రహ్మభావన చేస్తే వస్తుంది. ఈ జగత్తంతా కూడా బ్రహ్మమయంగా కనిపిస్తుంది. అందుకనే నీ దృష్టిం జ్ఞానమయం కృత్వ పశ్యత్ బ్రహ్మమయం జగత్ అన్నారు. నీ దృష్టిని కనుక జ్ఞానమయం చేసుకుంటే నువ్వు బ్రహ్మాన్ని దర్శించగలుగుతావు. ఇప్పుడు ఈ జగత్తు కానీ అందులో ఉన్నటువంటి వస్తువులు కానీ అన్నీ కూడా మిథ్యని, వాటి యొక్క స్థానంలో ఉన్నటువంటిది ఆత్మయే పరమాత్మయే అని తెలుస్తుంది. ఇలా సదా సర్వత్రా అంతటా కూడా ఆ బ్రహ్మాన్నే దర్శిస్తూ అలా ఉండిపోవాలి. ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు, మరపు పనికిరాదు, మర్చిపోకూడదు. ఎప్పుడూ అదే స్మరణలో ఉండాలి, అదే తపనలో ఉండాలి, అదే భావనలో ఉండాలి. ఇదే జ్ఞాని యొక్క స్థితి. ఇదే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. ఈ అధ్యాయమే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. కాబట్టి ఇది మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త మర్చిపోకుండా ఉండాలి. బ్రహ్మభావాన్ని మర్చిపోవడం అంటే అది మృత్యువుతో సమానం, అది మరణంతో సమానం అని బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడైనటువంటి సనత్సుజాతుడు తెలియజేసి, మరపే మరణం ఎరుకే అమృతం అన్నాడు ఆయన. మరపే మరణం ఎరుకే అమృతం అన్నాడు. ప్రమాదాయి మృత్యు అహం బ్రవీమి అని సనత్సుజాతుడు అన్నాడు. ఎప్పుడన్నాడు, ఎక్కడన్నాడు, ఎవరితో అన్నాడు? ఆయన ధృతరాష్ట్రుడితో అన్నాడు. అసలు సనత్సుజాతుడు ఎక్కడ, ధృతరాష్ట్రుడు ఎక్కడ? ఆయనకి ఈయనకి ఏ సంబంధం ఉంది? ఎప్పుడో బ్రహ్మ యొక్క మానసపుత్రుడు ఆయనైతే ఈయన ఎక్కడో ద్వాపరయుగంలో ఉన్నటువంటి వాడు. ఇది ఆయనకి ఈయనకి సంబంధం ఉంది అంటే మహాభారతం ఉద్యోగ పర్వంలో ఈ రాయబారాలు జరిగినాయి. ఈ రాయబారాల్లో సంజయుడిని ధృతరాష్ట్రుడు రాయబారిగా పంపిస్తాడు పాండవుల దగ్గరికి. అది ఒక విచిత్రమైనటువంటి రాయబారం. ఆ విషయం అంత ముందు కూడా చెప్పుకున్నాం. ఏమిటయ్యానంటే ఫైనల్గా ధృతరాష్ట్రుడు చెప్పమనేది ఏంటంటే, అంటే మాటల యొక్క గాలితో చెప్తే అయ్యా అసలు సంగతి చెప్పారంటే అప్పుడు చెప్పాడు అనమాట. అయ్యా నా కొడుకు వాళ్ళకి రాజ్యం ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు రాజ్యం ఇవ్వడానికి కుదరదు. అలాగని ధర్మరాజు యుద్ధం చేస్తే ఆయనకి చెడ్డ పేరు వచ్చింది. అందుకని యుద్ధం చేయకూడదు. ఇంతమందిని చంపుకొని ధర్మరాజు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తే అందరూ ఏమంటారు? అందరు దూషిస్తారు. ఈ తిట్లకి ఆయన కావాలన్నా, ఆయన ధర్మాత్ముడు కాబట్టి వద్దు. సరే వాళ్ళ బ్రతుకుదేరు అంటావా? వాళ్ళకు కూడా ఏదో రాజ్యం లేకపోతే ఎట్టనంటావా? ఏమైంది? అదిగో 2 రాజ్యాల్లో వాళ్ళు భిక్షాటం చేస్తే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి అలవాటేగా, అందుకని భిక్షాటం చేసుకుంటే సరిపోతుంది. ఇది రాయబారం అంటే. ఇలాంటి రాయబారాలు ఈ కాలంలో దొరుకుతాయి, కానీ ఆ కాలంలో కూడా ఇలాంటి రాయబారం ఉందన్నమాట. అంటే మీకు ఏ రాజ్యం ఇవ్వం, మీ రాజ్యం మీకు ఇవ్వము, అది మేమే ఉంచుకుంటాం, మీరు మాత్రం బ్రతుకు తెరువు కోసం కావాలంటే అడుక్కోండి అని చెప్పి పంపించాడు. సరే పాపం పోయాడు. సరైన అర్జునుడి స్నేహితుడు సంజయుడు, వాళ్ళు చాలా మర్యాద చేశారు. సరే కూర్చున్నాడు. చెప్పలేక 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 ఎంటున్నా మొత్తం మీద ఈ మాటను కాస్త ఎలగించాడు. సరే కోపం వచ్చింది, కానీ పాండవులకి వాళ్ళు తమాయించుకున్నారు. మరి శ్రీకృష్ణుడు కూడా అడగాల్సినటువంటి 2 మాటలు అడిగాడు. వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి స్థితిలో ఈయన లేడు. ఎందుకంటే ఈయన తెచ్చినటువంటి రాయబారం అంతా అధర్మపూర్వకమైనటువంటి రాయబారం అనే సంగతి ఆయనకి తెలుసు, వచ్చినటువంటి ఆయన. అందుకనే ఏం మాట్లాడలేకపోయాడు. ఏం మాట్లాడలేక సరే తిరిగి వెళ్ళి నన్ను ఏదైనా నేను నా మాటల్లో పొరపాటు కనుకుంటే నన్ను క్షమించండి అని మాట్లాడి తిరిగి వెళ్ళిపోయి ఆ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు సభ లేదు, రాత్రిపూట అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ధృతరాష్ట్రుడి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనతో అన్నాడు. ఇష్టం వచ్చినట్టు తిట్టాడు పాపం ధృతరాష్ట్రుడిని. ఏమైంది ఏమైంది అని అడుగుతాడు. ఏమవుతుంది, నువ్వు చెప్పింది ఏంది, నువ్వు పంపించింది ఏంది, అది ఏమైనా అయ్యేదా పెట్టేదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిట్టేసి
నా ఒళ్ళంతా హోనమైపోయింది ఇప్పుడు ప్రయాణంలో, నేను ఏడేం మాట్లాడలేను, నువ్వు రేపు కనుక సభ తీరిస్తే ఆ సభలో నేను వచ్చి చెప్తా, నీకు ప్రత్యేకంగా మాత్రం నేను చెప్పనన్నాడు. ఎందుకో తెలుసు, ఎందుకనంటే ఒంటరిగా ధృతరాష్ట్రుడికి చెప్పడానికి ఇది కుదిరేటువంటి వ్యవహారం కాదు. అందుకని నిండు సభలో కదా చెప్తే అప్పుడు హాయిగా చెప్పడానికి వీలవుతుంది, అప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడతారో వాళ్ళు మాట్లాడతారు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే సంజయుడు తను తిట్టి వెళ్ళిపోయాడో ధృతరాష్ట్రుడికి అర్థమైపోయింది, అక్కడ ఏదో జరగలేని వ్యవహారం జరిగిపోయింది, ఏదో నేను పంపించిన రాయబారం సక్సెస్ కాలేదు, ఫెయిల్యూర్ అయిపోయింది అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆయన నిద్ర పడతలా, ఎందుకంటే ధర్మరాజు యుద్ధం చేయొద్దని కదా ఈయన చెప్పింది, కాబట్టి అది జరగలేదంటే యుద్ధం చేస్తారు, యుద్ధం చేస్తే అమ్మో వాళ్ళతో యుద్ధం అంటే ఏమవుద్దు, అందుకని ఆయన నిద్ర పట్టకపోతే ఏం చేస్తారంటే ఆయనకు ఒక ఆయన ఉన్నాడు మందు, అదే విదురుడు. జబ్బు చేస్తే మందు కావాలి కదా, అలాగని ఆయనకు కూడా ఎప్పుడు కూడా ఇది మందులాగా ఉపయోగపడతాడు ఆయన. అందుకని ఆయన పిలిచి ఇట్లా సంజయుడు వచ్చి నన్ను తిట్టిపోయాడు, మరి నాకు నిద్ర పట్టలేదు, నువ్వే ఏదైనా చెప్పంటాడు. ఆ మాటలకి ఆయనకు అర్థమైపోయిన తర్వాత ఆయన చెప్పాల్సినటువంటి నీతి వాక్యాలను చెప్పాడు. అవన్నీ చెప్పిన తర్వాత కొన్ని సందేహాలు అడిగాడు ధృతరాష్ట్రుడు, అవన్నీ కూడా ఆధ్యాత్మిక విషయాలు. ఈ ఆధ్యాత్మిక విషయాలను చెప్పేటువంటి అధికారం నాకు లేదు, ఎందుకంటే నేను శూద్రుడిగా పుట్టాను కాబట్టి. అందుకని నీకు ఇవి కనుక చెప్పాలి అని అంటే మహాత్ముడైనటువంటి సరస్సుజాతుడు ఉన్నాడు, బ్రహ్మ మనస్కృతుడు, నేను తలుచుకుంటే ఆయన వస్తాడు, ఆయన నువ్వు ఈ సందేహాలను అడిగి ఆయన దగ్గర తీర్చుకో అన్నాడు. సరే అలాగే ఇంకంతకంటే నాకు అదృష్టం కావాల్సిందే ఉందన్నాడు ధృతరాష్ట్రుడు. సరే అని చెప్పి ఈయన తలుచుకోగానే ఆ సరస్సుజాతుడు వచ్చి ఆయన ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. ఇదే సనత్సుజాతీయం అనే పేరుతోటి 6 అధ్యాయాల ప్రకరణం మహాభారతంలో ఉంది. ఇది 6 అధ్యాయాలు. సనత్సుజాతీయం అంటే ధృతరాష్ట్రుడు అడగటం, సనత్సుజాతుడు చెప్పడం, అన్నీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు. అప్పుడు చెప్పాడు ఏమని, ప్రమాదవై మృత్యు అహం బ్రవీమి అని. కాబట్టి మనకు మరణంతో సమానం, నిరంతరం కూడా బ్రహ్మభావనలో ఉండాలి అని చెప్తే మరి మనం అర్థం చేసుకోవాలి, ఏమిటి నిరంతరం బ్రహ్మభావనలో ఉండాలి, మనకు మరణంతో సమానం అంటున్నారు, ఏమిటండి దీని అర్థం అని అంటే, ఇక్కడ మరణం అంటే శరీరాన్ని విడిచిపెడతాం కాదు. సాధారణంగా మరణం అంటే ఎవరైనా ఏమనుకుంటారంటే శరీరాన్ని విడిచిపెడితేనే మరణం అనుకుంటారు. అలా మరణించడం వల్ల ఏం నష్టం లేదు ఎవరికి, ఎందుకంటే పనికిరాని దేహం పోద్ది, మళ్ళీ కొత్త దేహం వస్తుంది, బాగా నవనవలాడుతూ ఉండేటువంటి దేహం వస్తుంది. అందుకని మరణానికి భయపడాల్సిన పనిలే. తెలియనటువంటి వాళ్ళే మరణానికి భయపడతారు, మరణాన్ని హాయిగా ఆహ్వానించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ దేహం అంతా కూడా రోగాలతోటి, రొష్టులతోటి, ముసలితనంతో ఇలా ఉంది, అనేకమైనటువంటి బాధలు కష్టాలతో ఉంది. ఇది కనుక పోయి మళ్ళీ చక్కగా మంచి దేహాన్ని తెచ్చుకుంటే ఎవరికైనా ఇబ్బంది ఏముంది? కాకపోతే అలా మంచి దేహాన్ని తెచ్చుకోవడానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా లేదా అనేది మాత్రం చూసుకోవాలి. కాబట్టి మరణించినటువంటి వాడు నూతన శరీరంతో వస్తాడు కనుక నష్టమే లేదు. మరైతే ఏమిటంటే మరణం అన్నాడు, మర్చిపోతే మరణం అన్నాడు. మరణం అంటే జనన మరణపు సంసారం, అది మరణం. అంటే తన యొక్క దివ్య స్వరూపాన్ని మర్చిపోయినట్లయితే ఏమవుతుందంటే అది మరణంతో సమానం అవుతుంది. అంటే జన్మ మరణ సంసారంలో చిక్కుకుంటావు. ఎవడైతే బ్రహ్మభావం మర్చిపోయి ప్రాపంచికమైనటువంటి విషయాల్లో కనుక మునిగిపోతే ఆ విషయ వాసనలన్నీ కూడా వృద్ధైపోతూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ జన్మలకి కారణం అవుతూ ఉంటాయి. జన్మలు ఎందుకు వస్తాయి? వాసనలు కర్మఫలాలు ఉంటే వస్తాయి. వాసనలు కర్మఫలాలు పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకుండా వాటిని వచ్చినట్టుగా చేసుకున్నట్లయితే వాటి కారణంగా మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి. జన్మలు కనుక వస్తే దుఃఖాలు వస్తూ ఉంటాయి. దుఃఖాలు వచ్చినాయి అంటే ఆనందానికి దూరం అయిపోతూ ఉంటాం. అందుకనే ఈ ఆనందానికి దూరం అయిపోతాం కనుక జన్మలు వస్తాయి కనుక అది మరణంతో సమానం కనుక అందుకని మరొక మరణంతో సమానం అన్నాడు. దానితో పాటుగా మరొక మాట కూడా అన్నాడు, ఎరుక అమృతంతో సమానం అన్నాడు. అంటే ఎల్లప్పుడూ పరమాత్మను గుర్తుంచుకుంటే అది అమృతమే అని. ఎప్పుడూ బ్రహ్మభావంలో ఉంటే, బ్రహ్మముగా ఉండిపోతే, స్వస్వరూపంలో ఉండిపోయినట్లయితే సమస్తమైనటువంటి కర్మలు వాసనలు బ్రహ్మానికి చెందినవి కావు కదా. ఇప్పుడు మనం చేసిందేమో జీవుడిగా మనం చేసి బ్రహ్మముగా ఉన్నాం. జీవుడు చచ్చాడు, బ్రహ్మముగా ఉన్నాం. ఉంటే ఇప్పుడు అవి నాకేం సంబంధం లేదు. అందుకని మనం చేసినటువంటి పాపాలు, మనం చేసినటువంటి కర్మలు ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి అద్భుతమైనటువంటి మార్గం ఉంటుంది వేదాంతం.
ఏమిటంటే నువ్వెవరో తెలుసుకొని నువ్వుగా ఉంటావు. నువ్వెవరో తెలుసుకొని నువ్వుగా కనుక ఉంటే ఇప్పుడు ఈ చేసినటువంటి అన్నీ కూడా నీకు రావు. చేసిన వాడు అనుభవించాలి. చేసిన వాడు పోయాడు, చనిపోయాడు. ఎవరు? జీవుడు. చనిపోవడం అంటే అర్థం ఏంటంటే జీవభావం పోయింది. జీవభావం పోయి ఇప్పుడు ఏముంది? ఆత్మభావం ఉంది. ఇప్పుడు నువ్వు ఆత్మవే. నువ్వు కాదుగా చేసింది వీడుగా. కాబట్టి నీకేం సంబంధం లేదు. ఇది బ్రహ్మభావంలో కనుక ఉంటే దీంట్లో ప్రారంభ కర్మలే కాదు, ఆగామి కర్మలే కాదు, ఎప్పుడో కోటాను కోట్ల జన్మల నుంచి మన వెనక మనతో పాటుగా వస్తున్నటువంటి సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ సంచిత కర్మలు కూడా మొత్తం రద్దయిపోతాయి. మొత్తం జ్ఞానం అనేటువంటి అగ్నిలో దగ్ధమైపోతాం. అన్ని వాసనలు, అన్ని కర్మఫలాలు ఈ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతే మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎందుకు జన్మించాలిగా? జన్మించాలంటే కర్మఫలాలు, వాసనలు ఉండాలిగా. అవన్నీ ఇప్పుడు దగ్ధమైపోయినాయిగా. దగ్ధమైపోతే ఇప్పుడు నీకు జన్మ ఎట్టొచ్చుద్ది? విత్తనం ఉంటేనే చెట్టు వచ్చేది. విత్తనాన్ని కాస్త పొయ్యిలో వేసి మార్చేస్తే ఇక చెట్టు ఎట్లా వస్తుంది? కాబట్టి మళ్ళీ జన్మలు అనేవి రావు. ఈ జన్మ రాహిత్యమే మోక్షం. ఇదే అమృతత్వ స్థితి. కాబట్టి మనకు మరణం, ఎరుక, అమృతం అంటారు. కనుక ఆధ్యాత్మిక దృష్టిలో మరణం అంటే ఇదిగో ఇది సంసార జన్మరణ చక్రం. తన యొక్క దివ్య స్వరూపాన్ని మర్చిపోయి అతడు మనిషిగా లేదా జంతు స్వభావం కలిగినటువంటి మనిషిగా జీవిస్తూ ఉన్నట్లయితే అది మరణంతో సమానం. అలా కాదండి, అతడు చాలా ఉత్తమోత్తముడండి, దైవ స్వభావం కలిగినటువంటి మనిషిగా జీవించాడు అనుకోండి, అప్పుడు కూడా ముక్తి లేదు. నీకు దైవ స్వభావం ఉన్నా ఒక స్వభావం ఉన్నట్టే, జంతు స్వభావం ఉన్నా ఒక స్వభావం ఉన్నట్టే, మానవ స్వభావం ఉన్నా ఒక స్వభావం ఉన్నట్టే. ఏ స్వభావం ఉన్నా ఆ స్వభావానికి అనుగుణమైనటువంటి జన్మ రావాలి. కాబట్టి ఈ జన్మ వస్తుంది. అందుకని దైవ స్వభావం ఉన్నా కూడా ప్రయోజనం లేదు. మరి ఏముండాలి? బ్రహ్మభావం మాత్రమే ఉండాలి. నిరంతరం బ్రహ్మభావం ఉండాలి. నిరంతరం కూడా నేను ఆత్మను అనేటువంటి భావన ఉండాలి. కాబట్టి నిరంతరం కూడా ఈ బ్రహ్మచింతన చేస్తూ, బ్రహ్మభావన చేస్తూ, బ్రహ్మగా నిలిచిపోయి ఈ జగత్తుని, ఈ జీవుణ్ణి మిథ్యగా భావించి మనస్సు నిశ్చలం చేసుకొని ప్రారంభాన్ని అనుభవించాలి అనేటువంటి విషయాన్ని మనకి ఈ శ్లోకంలో శంకర్ల వారు తెలియజేస్తూ ఉన్నారు. అయితే మరపు వల్ల వచ్చేటువంటి ప్రమాదాన్ని గురించి తర్వాత శ్లోకంలో ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇప్పుడు కూడా చెప్పారు, మరపు మరణంతో సమానం అన్నారు. అయినప్పటికీ కూడా మరణం అంటే ఏమిటో మనం ఇక్కడ కొంచెం వివరంగా చెప్పుకున్నాం. ఇంకా వివరంగా మరపు మరణంతో ఎందుకు సమానం, మరపు వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏమిటో అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని మనం రేపు చెప్తాం.